దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి నిర్గమాకాండం 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను, చిత్తగించండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ప్రభునందు పిల్లరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగములో ఐగుప్తు బానిస బంధకాల్లో ఉండి శ్రమను అనుభవిస్తున్నటువంటి దేవుని ప్రజల విషయంలో దేవుడు మోషేను పిలిచి ఆ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించి ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నాడో, ఏం చేయాలనుకున్నాడో మోషేకు తెలియజేసినటువంటి ఘట్టం అది. మోషేతో అంటున్నాడు, వారి బాధలు, వారి మొర్ర నేను చూశాను, విన్నాను. వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నాయి. కాబట్టి నేను వారిని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించేటువంటి విశాలమైన మంచి దేశమునకు వాళ్ళని నడిపించడానికి దిగొచ్చాను అని ఒక చోట కాదు, మరికొన్ని చోట్ల కూడా దేవుడు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. క్రింద మీరు చూస్తే చూడండి, 17వ వచనం. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు ఉన్న దేశమునకు మేము రప్పించదనని సెలవిచ్చిదనని వారితో చెప్పుము. వాళ్ళతో చెప్పు. మోషేతో చెప్పాడు, వాళ్ళని అలా తీసుకెళ్ళడానికి నేను దిగొచ్చానని. ఈ మాట వాళ్ళతో కూడా చెప్పమన్నాడు, మిమ్మల్ని ఇలా తీసుకెళ్తానని నేను వాళ్ళకి చెప్పానని చెప్పు, మాటిస్తున్నాను అని దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడి వాళ్ళతో చెప్పమని కూడా దేవుడు చెప్పాడు. బాగుంది. కానీ దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానం, దేవుడు చేసిన ఈ ప్రామిస్ నిజంగా నెరవేరిందా, నిరర్థకమైందా అన్నది ప్రశ్న. బైబిల్ గ్రంథంలో కొంతమందికి దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు, నెరవేర్చాడు. కొంతమంది విషయంలో వాగ్దానాలు నెరవేరినాయి, కొంతమంది విషయంలో వాగ్దానాలు నెరవేరలేదు. వాగ్దానాలు నిరర్థకం అవుతాయా? దేవుడు మాటిస్తే కూడా తప్పిపోతుందా అనేది ఒక ప్రశ్న. ఈరోజు ఈ కోణంలో నుంచి ఒక సందేశాన్ని మీకు ఇవ్వాలని పరిశుద్ధాత్మ ప్రేరణ పొందాను. దేవుడు మాటిస్తే తప్పిపోయిద్దా? దేవుడు మాటిస్తే తప్పుతాడా? తొందరపడి దేవుడు మాటిస్తాడా? మనలాగా ఆలోచన లేకుండా అనాలోచనగా దేవుడు వాగ్దానాలు చేసేస్తాడా? ఒట్లు పెడతాడా? ప్రామిసులు చేస్తాడా? చెయ్యడు. దేవుడు మాట్లాడేటప్పుడు అన్ని కోణాలలో ఆలోచించి ఆచితూచి మాట్లాడతాడు. మాట్లాడాడంటే మళ్ళీ వెనక్కి తీసుకోడు, తిరుగుండదు. అందులో ప్రామిస్ చేస్తే, ఒట్టు పెడితే మరి నిశ్చయంగా జరిగిస్తాడు. ఆ మాట వెనక్కి తీసుకోడు దేవుడు. కానీ కొంతమంది విషయంలో ఆ వాగ్దానము రద్దయిపోయింది, ఆ ప్రామిస్ రద్దయిపోయింది, వాగ్దానం నిరర్థకమైపోయింది, నెరవేరలేదు. మనం గమనిస్తే బైబిల్లో ఇద్దరిని మీకు చూపిస్తాను. ఒకటి ఇశ్రాయేలు జనాంగాన్ని, రెండవది ఇస్కరియోతు యూదాని. ఒక సందర్భంలో యేసు ప్రభు శిష్యులు ఆయనతో కూడా ఉన్నప్పుడు 12 ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. వాళ్ళందరూ ఉన్నప్పుడు సీమోను పేతురు ఒక మాట అడిగాడు. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా, అందువలన మాకేమి దొరుకును అని ప్రభువుని అడిగాడు. తప్పులేదు, అడిగితే యేసయ్య కోపడలా. చూడండి 19వ అధ్యాయం మత్తయి సువార్త
27వ వచనంలో ఇలా ఉంది. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లా అన్నాడు, ప్రపంచ పునర్జన్మ మందు అనగా పునఃస్థితి స్థాపన యందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెండెండైనను తల్లినైనను తండ్రినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును అన్నాడు. దేవుని నిమిత్తము మనం కోల్పోతే దానికి 100 రెట్లు ప్రభు చిత్తమైతే ఇక్కడ ఇస్తాడు, నిత్య జీవం కూడా మనకి సంప్రాప్తం అవుతుంది. బాగా వినండి ప్రియులారా, యేసు ప్రభు మాట్లాడుతున్న సందర్భంలో పేతురు అడిగిన ప్రశ్నకు సమాధానంగా యేసయ్య ఈ మాట చెప్పాడు. సమస్తం వదిలిపెట్టి మేము నిన్ను వెంబడిస్తున్నాం కదా అంటే, మంచిది నాయనా, అలా వెంబడించినందుకు గాను ప్రపంచ పునఃస్థితి స్థాపన యందు అంటే ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా మళ్ళా రూపాంతరం చెందిద్ది, పునర్జన్మము మళ్ళా ఇది కూడా రూపాంతరం చెందిద్ది, మళ్ళా క్రొత్తగా స్థాపించబడింది, తిరిగి స్థాపించబడింది. అప్పుడు రాజ్యము నాది, నాతో పాటు మీరు కూడా రాజ్య పరిపాలన చేస్తారు, మీ 12 కూడా 12 సింహాసనములు నేను వాగ్దానం చేస్తున్నానని మాట్లాడాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే 11 మందే దానికి నిలబడ్డారు. 12వ వాడు ఇస్కరియోతు యూదాకు మాత్రం అది దక్కలేదు. మరి ఎవరికి దక్కింది ఆ స్థానం అంటే, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 26-27 వచనాలు మనం చూస్తే ఆ స్థానం మత్తీయాకు వచ్చింది. మత్తీయా అనే ఆయనకు వచ్చింది. మత్తీయా పేరట చీటీ వచ్చాను. ఎందుకు చీటీ వేశారు? ప్రభువును అప్పగించిన యూదా తప్పిపోయి పోగొట్టుకుని నా అపోస్తలత్వంలోను ఈ పరిచర్యలోను ఆ ప్లేస్ ఎవరు భర్తీ చేయాలి అంటే, యూస్తు అనబడిన బర్సబ్బా అనే ఆయనను మత్తీయా అనే ఇద్దరిని నిలబెట్టి వారి పేరిట చీట్లు వేసినప్పుడు మత్తీయా పేరిట చీటీ వచ్చింది. కాబట్టి మత్తీయా యూదా స్థానములో ఆ 11 అపోస్తలులతో కూడా 12వ వాడుగా లెక్కించబడ్డాడు. యూదా కోల్పోయిన స్థానం మత్తీయాకు వచ్చింది. అంటే యూదాకు దేవుడిచ్చిన వాగ్దానం రద్దయిపోయింది. చాలా కీలకమైన పాఠం మనం నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇస్కరియోతు యూదా విషయంలో వాగ్దానం నిరర్థకమైంది. ఇశ్రాయేలు జనాంగం విషయంలో కూడా కొంతమంది విషయంలో వాగ్దానం నిరర్థకమైంది. దేవుడు వాళ్ళను బయటికి తెచ్చేటప్పుడు పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైన దేశంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు, మోషే చేత చెప్పించాడు. బాగుంది. కానీ చేరలా. ఎందుకని చేరలా? సంఖ్యాకాండంలో మనం చూసాం. వాళ్ళు ప్రయాణమై వెళ్ళి కనాను దేశానికి సమీపంలోకి వెళ్ళారు. ఇంకొంత ప్రయాణం చేస్తే దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోకి ఎంటర్ అవుతారు. మోషే ఏం చేశాడంటే, గోత్రానికి ఒకటి దగ్గరకు తీసుకొని, గోత్రానికి ఒకటి చొప్పున తీసుకొని 12 గోత్రాలకు 12 మందిని తీసుకొని, మనకు దేవుడు ప్రామిస్ చేసినటువంటి వాగ్దాన భూమిని ఒక్కసారి దర్శించరండి, ఆ దేశపు పండ్లలో కొన్నిటిని తీసుకొని రండి, ఆ దేశం ఎలా ఉంది, ఆ దేశంలోని వ్యక్తులు ఎలా ఉన్నారో చూసి రండి అని గోత్రానికి ఒకటి చొప్పున 12 గోత్రాలకు 12 మందిని ఎంపిక చేసి పంపించాడు. వాళ్ళు అక్కడ సంచరించాల్సినటువంటి సమయం 40 రోజులు. ఈ 40 రోజులు అక్కడ వాళ్ళు తిరగాలి, అక్కడ వ్యవహారాలన్నీ తెలుసుకొని వచ్చి మోషేకి చెప్పాలి. 12 మంది పోయారు, 40 రోజులు తిరిగారు, ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత 10 మంది నోరెత్తి మాట్లాడారు. మనకు దేవుడు వాగ్దానం చేసిన దేశము, తన నివాసులను భక్షించు దేశము, అక్కడ మేము ఆనాకు వంశీకులైన నెఫీలీ జాతి మనుషుల్ని చూశాం. ఒక్కొక్కడు తాడి చెట్టు పరిమాణంలో ఉన్నాడు. వాడు మమ్మల్ని చూసినప్పుడు మేము వాడి దృష్టికి మిడతల్లా కనపడ్డాం. మా దృష్టికి మేము వాళ్ళని చూసి మమ్మల్ని చూసుకుంటే కూడా మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. అంత భారీ దేహాలు, హెవీ పర్సనాలిటీస్.
దీర్ఘదేహులు, ఉన్నత దేహులు, రాక్షస జాతి చూసాం మేము అక్కడ. వాళ్ళు ఎంత పొడుగున్నారంటే వాళ్ళని చూసి మమ్మల్ని మేము చూసుకుంటే మిడతల్లా కనపడ్డాం. అంత పెద్ద శరీరాలు కలిగిన వాళ్ళు అక్కడ కాపలాలు కాస్తున్నారు. మనల్ని ఖచ్చితంగా సాగు కొడతారు. ఏం లేదు, కాళ్ళ కింద పడేసి నలిపేస్తారు మనల్ని. అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. మనకు దేవుడు వాగ్దానం చేసిన దేశము భయంకరమైన దేశము, తన నివాసులను భక్షించు దేశము, అది ఇదని 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. ఎప్పుడైతే ఈ సమాచారం వాళ్ళు చెప్పారో, ఇక చూడు ఇశ్రాయేలు జనమంతా కలిసి ఏమన్నారో ఒక్కసారి మీ కళ్ళతో మీరు చూడండి. రెడీగా ఉంటారు. 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైన సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశము లోనికి ఏల తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిది. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితోనో కూడా చెప్పుకొనగా. చూసారా ఎంత పని అయిందో? 12 మందిలో 10 మంది చెప్పిన మాట విని ప్రజలందరూ ముక్త కంఠంతో ఇలా మాట్లాడారు. ఏమండి, ఐగుప్తు దేశములో అన్ని రకాల సూచక్రియలు మహత్కార్యాలు చేసి ఐగుప్తులో జయిష్ఠులను వధించి తన బలమైన బాహువు చేత వాళ్ళని బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు ఎంతటి బలవంతుడు. వారి ఎదుట ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేల మీద వారిని, నీళ్లను గోడలుగా నిలిపి ఆరిన నేల మీద వారిని నడిపించి ఆ సముద్రము మధ్యలో ఐగుప్తు సైన్యమంతటిని ముంచేసి శత్రు భయము లేకుండా వాళ్ళని కాపాడిన దేవుని బలమైన బాహువు సంగతి వాళ్ళు మర్చిపోయారు. ఐగుప్తులో అన్ని కార్యాలు చేసిన దేవుని బలమైన బాహువును మర్చిపోయారు. అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ వచ్చిన విషయాలన్నీ మర్చిపోయారు. మర్చిపోయి వాళ్ళు మళ్ళా ఐగుప్తుకు వెళ్ళడానికి సిద్ధమైపోయారు. దేవుడు మా భార్యలను పరులకు అప్పగించడానికి, మా పిల్లల్ని కొల్ల సొమ్ములాగా శత్రువులకు అప్పగించి వాళ్ళకు బానిసలుగా అప్పగించడానికి దేవుడు తెచ్చాడన్నారు. అంటే వాళ్ళ ఆలోచనలో దేవుడు విలన్. అంటే దేవుడు బంధకాల్లోంచి విడిపించినప్పుడేమో దేవుని మయంపరిచారు, శ్రమ వచ్చినప్పుడేమో దేవుని మీద సణిగారు. ఇలా అనేక పర్యాయములు వారు విసిగించారట ఆయనను. దేవుడు అనుకున్నాడు వాళ్ళని అలాంటి ప్రదేశంలోకి అద్భుతంగా చేర్చాలని. కానీ వీళ్ళ మూర్ఖత వలన, తిరుగుబాటు వలన దేవుని వారు పదే పదే అవిశ్వాసము చేత, దేని చేత? అవిశ్వాసము చేత విసిగించుట వలన పదే పదే దేవునిని అవమానపరిచి తృణీకరించినందువలన దేవుడు విసుగు చెందాడట. దాని ఫలితంగా నా విశ్రాంతిలోనికి వాళ్ళు ప్రవేశించరు అన్నాడట. ఏ విశ్రాంతిలోనికైతే నేను వారిని చేరుద్దాం అనుకున్నానో, ఏ వాగ్దత్త భూమిలోనికి చేరుద్దాం అనుకున్నానో, పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి చేరుద్దాం అనుకున్నానో, అక్కడికి ఇక వాళ్ళు వెళ్ళరు. వారి శవములు అరణ్యములోనే రాలిపోవును అన్నాడు. ఇక్కడ దేవుడి వాగ్దానము తప్పిపోయిద్దా? దేవుడు మాటిస్తే కూడా నెరవేర్చలేని పరిస్థితి వచ్చిద్దా అంటే, దేవుడు వెనక్కి తీసుకోడు, కానీ దాన్ని మనమే పోగొట్టుకుంటాం. ఇక్కడ తప్పు దేవుడిది కాదు, మానవుడిదే. ప్రియ సంఘమా, దేవుడు నీకు, నాకు, మనకు కూడా చాలా వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు, పర్సనల్గా కూడా ఇచ్చాడు. కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా మిస్ అవుతాయా, తప్పిపోతాయా, నిరర్థకం అవుతాయా అంటే అవుతాయని గ్రంథం చూపిస్తుంది. ఎవరి తప్పు వలన అవుతుంది? దేవుడు అసమర్థుడై చేయలేకపోతాడా? దేవుడు చేతగాని వాడై చేయలేకపోతాడా? దేవునికి చేతగాక మానుకుంటాడా?
మనుషులంగా మనం కొంతమందికి కొన్ని వాగ్దానాలు చేస్తాం, కానీ మన పరిస్థితులు మారినప్పుడు ఆ వాగ్దానాలు మనం నెరవేర్చలేం. వచ్చే సంవత్సరం నువ్వు పంట వేసుకునేటప్పుడు నీకు సాయం చేస్తాను అని మనం ఒకడికి మాట ఇచ్చామనుకో, వచ్చే సంవత్సరం పూర్తిగా రాకముందు ఈ సంవత్సరంలోనే మన వ్యాపారం దివాళా తీసిందనుకో, నెక్స్ట్ ఇయర్ పంట సంవత్సరం వచ్చినప్పుడు అతడు మన దగ్గరకు వచ్చి నువ్వు ఇస్తానని వాగ్దానం చేసావు కదా, పెట్టుబడికి డబ్బులు కొంచెం సాయం చేయవా అంటే, నాకే లేవురా పెట్టుబడికి, వ్యాపారం దివాళా తీసి నేను అల్లాడుతున్నాను, ఇప్పుడు నీకు పెట్టుబడి ఇచ్చేదానికి నాకెక్కడుందిరా, నేనే అప్పుల పాలేసి వస్తున్నాను అంటాం. అంటే కొన్ని ప్రామిస్లు మనం అన్నీ నెరవేర్చలేం, ఎందుకంటే మనకు చేత కాదు, మనుషులం మనం, మన పరిస్థితులు మన వశంలో లేవు, అవి ఎప్పుడు ఎలా అయినా మారిపోవచ్చు. కాబట్టి మనకు వాగ్దానాలు రద్దు చేసుకునే పరిస్థితి మనకుంది. కానీ దేవుడికి ఏమైనా దివాళా తీసే పరిస్థితి ఉందా? దేవుడు కూడా ఏమైనా నష్టాలలో అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఉందా? దేవుడు కూడా ఏమైనా పేషెంట్ అయ్యే పరిస్థితి ఉందా? నిన్ను ఆదుకోవడం కాదురా నేనే పేషెంట్ని అయ్యాను అనే పరిస్థితి దేవుడికి ఏమన్నా ఉందా? దేవుడు బలహీనుడు కాదు, దేవుడు ఆర్థికంగా నష్టపోడు, దేవుడు ఏ విషయంలో కూడా శక్తిహీనుడు ఎన్నడూ కాడు. దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఖచ్చితంగా అది నెరవేరాల్సిందే, అలా అయితేనే వాగ్దానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మరి అంత పవర్ఫుల్గా వాగ్దానాన్ని నెరవేర్చగల దమ్మున్న దేవుడు ఎందుకని కొంతమంది విషయంలో వాగ్దానం రద్దయిపోయింది అంటే, అది దేవుడి తప్పు కాదు, అది పొందిన మనిషి తప్పు. వాగ్దానాలు పొందుతున్నాం, కానీ వాగ్దానాలు మన విషయంలో నెరవేరట్లా. వాగ్దానం అంటే మీకు పదే పదే అర్థం కాదేమో, దేవుని దగ్గర మనం మాట తీసుకున్నాం, దేవుడు కొన్ని ప్రామిస్లు మనకు చేశాడు, కానీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్టు అయిపోయింది మన బతుకు, నెరవేరట్లా. దానికి కారణం ఎవరు అంటే, నేను నా అన్వేషణలో గుర్తించింది, దేవుడు ఎంత మాత్రం కాదు 100% మనము, మన బుద్ధి, మన ప్రవర్తన, మన నిర్లక్ష్యం. పాయింట్ నెంబర్ 1లో మీరు రాసుకోండి, వాగ్దానము నిరర్ధకమవుతుందా అంటే అవుతుంది. ప్రశ్న నెంబర్ 1, వాగ్దానం నిరర్ధకమైద్దా అంటే అయిద్ది. కారణం ఎవరు అంటే దేవుడుగా మనమే 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 మనమే. ఇది బాగా మీ హృదయాలకు ఎక్కాలి. మనందరికీ దేవుడు భూమి మీద వాగ్దానం ఇచ్చాడు, పరలోక సంబంధమైన వాగ్దానాలు కూడా ఇచ్చాడు, శరీర సంబంధమైన వాగ్దానాలు ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన వాగ్దానాలు ఇచ్చాడు. కానీ కొన్ని నెరవేరట్లేదు, దానికి కారణం మనమేనేమో మనం చూసుకోవాలి. దేవుడు నాకు మరి మాట ఇచ్చాడు, ఎందుకని నెరవేరలేదన్నయ్యా అనొచ్చు నువ్వు. దానికి కారణం దేవుడు మాత్రం కాదని నేను ఖచ్చితంగా చెప్తాను. దానికి కారణం మనమే కావచ్చు. మన అశ్రద్ధ, మన నిర్లక్ష్యం, మన అవిశ్వాసం, మన పిచ్చి వైఖరి, మన తిరుగుబాటు. యూదా ఇస్కరియోతు అంతే చేశాడు, ఇశ్రాయేలు జనాంగం కూడా అంతే చేశారు. కొన్నిసార్లు మనం కూడా అంతే చేస్తాం. వాళ్ళే చదువుకొని మనం అనుకుంటాం మనం అంత బ్యాడ్ కాదులే అని, కానీ కొన్నిసార్లు మనం కూడా అంతే చేస్తాం. అలాంటి పరిస్థితులలో దేవుడు తన వాగ్దానాలు రద్దు చేసేస్తాడు. ఏమని ప్రామిస్ చేశాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకెళ్తానని చెప్పని మోషే చెప్పించాడా? చెప్పించాడు. నెరవేర్చాడా? ఏమని చెప్పాడు? సంఖ్యాకాండం 14వ అధ్యాయం తీసుకోండి, 35వ వచనం నుంచి చదువు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజము, నాకు విరోధముగా కూడినదగు చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే. చూసారా, వాళ్ళు ఇక్కడే రాలిపోతారు, వాళ్ళు చేరరు. మరి ఎవరు చేరతారంటే, మంచి సమాచారము చెప్పిన విశ్వాసులకు నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు చేరతారు. ఈ దరిద్రులు అన్నారు కదా మా పిల్లలు కొల్లపోవుదురని. కొల్లపోవటం కాదు, వాళ్ళ పిల్లలకి దాన్ని స్వాధీనం చేస్తా. పెద్దలు పొందలేరా వాగ్దానం, పిల్లలకు స్వాధీనం చేస్తా. ప్రియులారా, ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు. మీరు ఏలికలు అవుతారా అని వాగ్దానం ఇచ్చాడు. మీరు అక్కడ ఏలికలుగా మారుతారా బాబు, స్వతంత్రులు అవుతారు, బానిసలుగా ఉండరు. పాలు తేనెలు ప్రవహించే దేశం అది, సారవంతమైన భూమి కలిగిన దేశం అది. ఎంత సారం అంటే, ఒక్క ద్రాక్ష గెల మనం అలా గెలబట్టుకొని ఒక్కొక్క పండు తింటాం. ద్రాక్ష గెల ఎంత పెద్ద గెలరా బాబు అంటే, ఒక అరకిలో ఉంటుందా? 250 గ్రాములు ఉంటుందా? పావు కేజీ ఉంటుందేమో గెల, బాగా పెద్ద గెల అంటే.
మహా అయితే ఒక 1/2 కేజీ గెల, ఇంకా పెద్ద గెల అంటే. కానీ వాగ్దాన దేశములో వాళ్ళు కోసిన ద్రాక్ష గెల ఎంత పెద్దదంటే దానికి ఉన్న కాయల బరువు ఎంత ఉందంటే ఒకడు మొయ్యలేకపోయాడు. ఒక గెలని మనం 2 వేళ్లతో పట్టుకొని తినే గెలని, దేవుడు వాగ్దానం చేసిన భూమిలో పండిన గెల ఎంత పెద్దగా ఉందంటే ఒక గెల, దాన్ని కోస్తే దాన్ని 2 మోయాల్సి వచ్చింది. అరటి గెలను మోస్తారు చూడండి, అదిగో మోసారు. దండే అంటారు దాన్ని, దండే. మనం ఇళ్లలో బట్టలు వేసుకోవడానికి అప్పుడప్పుడు పాకాలలో కడతారు, దండెం అంటారు. ఇళ్లలో కడతారు, దాన్ని దండెం అంటారు. ఇదేమో దండే. ఒక కర్ర పెట్టుకొని ఆ కర్ర అటొకటి ఇటొకటి మోస్తా మధ్యలో ద్రాక్ష గెల తగిలిచ్చారు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక గెలే అంటే ఎంత సారవంతమైన భూమి అయితే అంతలా గెల కాసింది. దేవుడు చెప్పింది అబద్ధం కాదు. అక్కడికి వీళ్ళు చేరలా, వాళ్ళు చేరరు అంతే. ఎందుకు అంటే వాళ్ళు నన్ను విసిగించారు, నా మీద తిరుగుబాటు చేశారు. వారు తమ అవిశ్వాసము చేత నన్ను విసిగించారు, తమ మాటల చేత నన్ను గాయపరిచారు. ఒకసారి కాదు 10 మార్లు నన్ను విసిగించారు. ప్రతిసారి వాళ్ళంతే. దేవుడు విసుగు చెందాడు. వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, దీర్ఘశాంతం వహించాడు. 7 సార్లే వాళ్ళకి తెలిచచ్చంట, పోనీలే 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 అనుకొని ఎంత సహించాడో మహారాజు. ఎందుకని వాగ్దానం నిరర్థకమైంది అంటే కొన్ని కారణాలు. మొట్టమొదటిది నిర్లక్ష్యం అన్నాను, మన నిర్లక్ష్యమే. రెండవదన్నాను మన అవిశ్వాసము. మూడవదన్నాను మన తిరుగుబాటు, మూర్ఖ వైఖరి. సౌలుని ఇశ్రాయేలు మీద స్థిరముగా రాజుగా చేద్దాం అనుకున్నాడట దేవుడు. స్థిరముగా రాజ్యం ఏంటో తెలుసా మీకు? సౌలు తర్వాత సౌలు కొడుకు, సౌలు కొడుకు తర్వాత సౌలు మనవడు, సౌలు మనవడు తర్వాత సౌలు ముని మనవడు, అట్లా వరుసగా వాళ్లే సింహాసనం మీద ఎక్కి పరిపాలించాలి, అంత కృప ఇద్దాం అనుకున్నాడట. ఏం చేద్దాం, ఈ సౌలు పదే తిరుగుబాటు చేసి దాన్ని పోగొట్టుకున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు బలహీనుడు కాదు, బలవంతుడు, నెరవేర్చగల సమర్థుడు. కానీ మనమే 3 విషయాలు, నిర్లక్ష్యము, అవిశ్వాసము, తిరుగుబాటు, ఈ 3 చేత మనం పోగొట్టుకుంటాం. మొట్టమొదటిది నిర్లక్ష్యం అన్నాను. దేవుడు మాట ఇచ్చాడు అంటే నెరవేరుస్తాడు. మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏం చేయాలంటే, దేవా నీవిచ్చిన మాట చొప్పున నెరవేర్చవా అని దేవునికి దాన్ని గుర్తు చేయాలి. దేవా నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. నువ్వు ఇలా అన్నావుగయ్యా, ఇలా వాగ్దానం చేశావుగయ్యా, దాన్ని నెరవేర్చుమని ప్రార్థన చేయాలి. మనం వాగ్దానాలు పొందటమే కాదండి, బైబిల్లో కానీ వ్యక్తిగతంగా కానీ ఆ వాగ్దానాలు నెరవేరునట్లు ప్రార్థన చేయాలి. కానీ వాగ్దానాలు మనం పొందాం కానీ ప్రార్థనలు చేయం. ప్రార్థనలో వాగ్దానమును దేవునికి గుర్తు చేయమన్నాడు. దేవుడే చెప్పాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందుతాడు, వెదకువాడు ప్రతివాడికి కూడా దొరుకుతుంది, తట్టు ప్రతివానికి తీయబడుతుంది అన్నాడు. వాగ్దానములను మనం స్వతంత్రించుకున్నట్లు మనం ప్రార్థన చేయాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనకంటే వయసులో పెద్దవాళ్ళు, పాత తరపు భక్తులు ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా వాగ్దానాలను మెన్షన్ చేసి ప్రార్థన చేస్తారు. ఆహారం ఇయ్యా అని అడిగేటప్పుడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నావు కదయ్యా. సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలిగొనునేమో కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు అయ్యా. మాటిచ్చావే తండ్రి, సాయం చేయయ్యా అని వాగ్దానాలు గుర్తు చేసి దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు. ఐగుప్తీల రోగములలో ఏది మీకు రానియనన్నావే, మీ సర్వ శరీరమును ఆరోగ్యముతో నింపుతానన్నావే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేనన్నావే, అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి అని పేతురు చేత పలికించావే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా గ్రంథం 53లో రాయించావే. దేవా నీ వాగ్దానములను ఎత్తి గుర్తు చేస్తున్నాను నా తండ్రి. నువ్వు మర్చిపోయావా అయ్యా? నీ మాటలు మర్చిపోయావా? నీ ఒట్లు మర్చిపోయావా? నీ ప్రామిస్లు మర్చిపోయావా?
నా తండ్రి, నీవు ముట్టి నన్ను స్వస్థపరచు నాయనా, ఇదిగో నేను బ్రతుకున్నట్లు నన్ను బాగు చేయి అని దేవుని వాగ్దానములనెత్తి మనం ప్రార్థించాలి. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తానని. ఏ స్థితిలో వాగ్దానం చేశాడంటే, మొరియా దేశమందున్న పర్వతం మీద ఇస్సాకుని బలిగా అర్పించడానికి అబ్రహాము ఫిక్స్ అయినప్పుడు అక్కడ దేవుడు అబ్రహాము యొక్క త్యాగమును మెచ్చుకొని, సిద్ధపాటును మెచ్చుకొని, దేవునికి భయపడుట అనే దాన్ని గురించి మెచ్చుకొని, శబాష్ అబ్రహాము, శబాష్, నేను నీకు ఇచ్చాను 100 ఏళ్లకు ఒక కొడుకుని, వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నావు, చాలా ప్రేమించావు, అంత ప్రేమించిన వాడిని తెచ్చి బలి ఇమ్మంటే ఇవ్వటానికి సిద్ధపడ్డావు. నీవు నాకు భయపడు వాడవని ఇందువలన నేను తెలుసుకున్నాను. నీవు నన్ను ప్రేమిస్తావు, నాకు భయపడతావు, నేను అడిగితే ఏదైనా చేస్తావు. ఆహా, నన్ను సంతోషపెట్టావయ్యా, నన్ను సంతోషపెట్టావయ్యా. ఓ, సముద్రపు దరినున్న ఇసుక రేణువులను నీవు లెక్కింపగలవా? ఆకాశ నక్షత్రములు లెక్కింపగలవా? లెక్కించలేను. నువ్వు లెక్కించలేనంత సంతతి నీకు ఇస్తాను పో అన్నాడు. ఎవరిని బట్టి అన్నాడు ఆ మాట? ఇస్సాకును బట్టి. కానీ ఆశ్చర్యం చెప్పనా, లేఖనం ఏమి చెప్పుచున్నదో తెలుసా? ఇస్సాకు భార్య అయిన రెబ్కా గొడ్రాలు గనుక అన్నాడు. 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. 20 ఏళ్ళు అయింది పెళ్ళై, మొత్తం 60 ఏళ్ళు వచ్చినాయి, కానీ పిల్లలు లేరు ఇస్సాకుకి. వాళ్ళ డాడీకి ఏం వాగ్దానం ఉంది? ఆకాశ నక్షత్రములంత సంతానము, సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత సంతానం. మరి ఏది వాగ్దానం నెరవేరలేదే? పెళ్ళై 20 ఏళ్ళు ఆమె గొడ్రాలుగా ఉండటం ఏమిటండి? 20 ఏళ్ళు పిల్లలు పుట్టినామని గొడ్రాలు అంటారా? ఏమంటారో మీరు చెప్పండి. గొడ్రాలే అంటారు. ఇస్సాకు భార్య అయిన రెబ్కా గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాకు ప్రార్థన చేసెను. ఇస్సాకు అనుకున్నాడు వాగ్దానం దేవుడు ఇచ్చాడులే, నెరవేరుస్తాడని. కానీ వాగ్దానం నెరవేరినట్లు ప్రార్థన చేయలా. తర్వాత అర్థమైంది, వాగ్దానం మా అయ్యకి ఇచ్చాడు, మంచిదే, మరి అది నేను స్వతంత్రించుకోవాలంటే ప్రార్థన చేసి దేవుని గుర్తు చేయాలి కదా. ప్రార్థన చేసి దేవునికి చెప్పాడు, తండ్రి, మా తండ్రికి వాగ్దానం చేశావు కదా దేవా, విస్తారమైన సంతతిని ఇస్తానని. నాకేంది తండ్రి, ఒక్కడు కూడా లేడు, నా భార్య గొడ్రాలు అయిపోయింది, ఏమిటి నాయన, నీ వాగ్దానం ఏమైందని పోయాడు దేవుని దగ్గరికి. ఎప్పుడు దేవుని దగ్గరికి పోయాడో అప్పుడు ఆమె గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకేసారి ఇద్దరు కొడుకుల్ని ఇచ్చేశాడు. అంటే వాగ్దానము నెరవేరుట అనేది ఎలా జరుగుతుందంటే ప్రార్థన కూడా అవసరం దానికి. వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేయమని పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక, అపోస్తలులతో మాట్లాడాడు ఆయన. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయములో 4-5 వచనాలు మీరు కానీ చూడగలిగితే, ఇంట్రెస్ట్ ఉండి బైబిల్ మీద కాస్త కళ్ళు తెరిచి బైబిల్లో రిఫరెన్స్ చూడగలిగితే, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరా. నేను కృపా వరములు నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను, శక్తిగల ఆత్మని ఇచ్చాను, పిరిగితనం గల ఆత్మని ఇయ్యలేదని చెప్పి వాగ్దానం చేశాడు. భాషలను ఇస్తానన్నాడు, ప్రవచన వరముని ఇస్తానన్నాడు, స్వస్థపరచు వరముని ఇస్తానన్నాడు, ఆత్మల వివేచన ఇస్తానన్నాడు, అద్భుత కార్యములు చేయు శక్తి అనే వరముని ఇస్తానన్నాడు. బోలెడన్ని వరములు మనకు వాగ్దానం చేశాడు. నన్ను అడుగుము, జనములను నీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యముగాను అందిస్తానన్నాడు. ఇవన్నీ వాగ్దానాలు కాదా? ఇవన్నీ ఎప్పుడో వాళ్ళకి ఇచ్చాడులే, మనకు కాదంటే మనకెందుకు మరి పుస్తకం? ఇవన్నీ వాళ్ళకి ఇచ్చాడులే, మనకు పనికిరావులే, మనకు అప్పటి కాలంలో ఇలే అంటే మరి ఇప్పుడు ఎందుకు ఈ పుస్తకం మనకి? ఇది గ్రంథ రూపంలో మనకు అందించాడు అంటే ఈ వాగ్దానాలు మనకు కూడా ఇస్తాననేది దేవుని చిత్తం. అందుకే మనకి ఈ పుస్తకం అందేటట్టు చేశాడు. గతంలో నా భక్తులకు ఇచ్చినవి ఇదిగో మీకు కూడా నేను ఇస్తాను, ఇది కావాలంటే చూడండి నా గ్రంథం మీకు ఇస్తున్నానని వాగ్దానాల ఘని ఇది మనకి ఇచ్చాడు. స్తోత్రం. కాబట్టి ఇందలి సమాచారం అంతా మనకు వర్తించిద్ది.
దాదాపు చాలా వరకు ఇందలి వాగ్దానాలు కూడా మనకి వర్తిస్తాయి. దేవుడు అన్యాయస్తుడు కాడు, మాట తప్పిపోడు. అందుకే పరిశుద్ధులు గతకాలపు భక్తులు మోకాళ్ళు ఉన్నప్పుడు వాగ్దానములు ఎత్తి ప్రార్థన చేశారు.